నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అక్కడ ఏరియా ఎలాగో మీకు పాష్ గా ఉంటుందని తెలుసు, ఫుడ్ కూడా పాష్ గానే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఈరోజు చెక్ చేయబోతున్నాం. నాటు సరికి ఎలాగైతే ఇస్తారో అదే బాటిల్లో ఇచ్చారు మనకి. టేస్ట్ కూడా అలానే ఉంది. ఇది మొత్తం మీరు తిన్నారంటే ఓ రోజంతా తినకుండా కూడా బతికేసారు. మైండ్ బ్లోయింగ్ అసలు. నార్మల్లీ గులాబ్ జామున్ చాలా ప్లేసెస్ లో తిన్నా, ఇక్కడ చాలా అంటే చాలా. సో హాయ్ హలో అందరికి, నేను మీ షెఫ్ విక్రమ్. ఈ రోజు మనం వైరల్ ఫుడ్ లో మళ్ళీ కలుస్తున్నాం. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అక్కడ ఏరియా ఎలాగో మీకు పాష్ గా ఉంటుందని తెలుసు, ఫుడ్ కూడా పాష్ గానే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఈరోజు చెక్ చేయబోతున్నాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మామలోలా బార్ అండ్ కిచెన్. ఇది దిస్ ఇస్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా. ఒకప్పుడు చూస్తే నానక్రామ్ గూడలో కొండలు చెట్లు తప్ప ఏం ఉండేది కాదు. ఇప్పుడు చూసిన ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ అవుతుంది, అన్ని ఎత్తెత్తు బిల్డింగ్లే ఉన్నాయి. సో కమింగ్ ఇయర్ ఇక్కడ రావాలంటే కూడా 13th floor లో ఉంది ఇది. టెర్రస్ అంటే మినిమం 2 minutes అయితే మీకు పడుతుంది పైకి రావడానికి. ఇక్కడ వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఏందో ట్రై చేద్దాం మనం, పదండి. ఇక్కడ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అన్ని చూసారంటే అంబియన్స్ మాత్రం క్లాసీగా ఉంది. సో ఇక్కడ మనం వచ్చిన మెయిన్ రీజన్ ఏంది, వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ ట్రై చేయాలి. చేసేద్దామా మరి? సో మన ఫస్ట్ ఐటమ్ మౌంటైన్ చిల్లీ చికెన్ అంట. మౌంటైన్ లో ఉందని చెప్పేసి మౌంటైన్ చిల్లీ చికెన్ లేదా మౌంటైన్ లో ఉండే స్పైసెస్ ని పట్టుకొచ్చి చేసినందుకు కదా, లేదా మౌంటైన్ మీద ఉన్న కోడినే పట్టుకొచ్చి వండిండా అంటే అది చూడాలి మనం. ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. బ్లాక్ కలర్ లో ఉంది మొత్తం, టిపికల్ చైనీస్ ఫ్లేవర్. సాసెస్ భలేగా కోట్ అయినాయి. చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంది. సో సెకండ్ డిష్ వచ్చేసి దీని పేరు జార్జియా చికెన్ అంట. దీన్ని జార్జియా ఎందుకు అంటారో నాకు తెలియదు. చూస్తే డిష్ వైజ్ దీన్ని రేష్మి కబాబ్ అంటారు. రేష్మి కబాబ్ లానే కనబడుతుంది. స్పైసెస్ డిఫరెంట్ ఉంటాయో ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఎటు చూసినా తందూరి ఐటమ్ లానే ఉంది. దీనిపైన మైక్రో గ్రీన్స్ అనేది వాడారు. సాఫ్రన్ యూజ్ చేశారు దీనిలో. సాఫ్రన్ ఫ్లేవర్ వస్తుంది బాగా. ప్లస్ హై పీసెస్ బాగా యూజ్ చేస్తారు ఇందులో, ఎందుకంటే బ్రెస్ట్ పీసెస్ చాలా చూయిగా ఉంటాయి. గుడ్ చాయిస్. లెగ్స్ మంచిగా ఇచ్చారు. టెండర్ మీట్ కావాలంటే చూడొచ్చు. పింక్ కలర్ లో ఉంది మీట్. ఇక్కడ అంత టెండర్ గా ఉంది. ఎక్కువ కుక్ చేయలేదు, తక్కువ కూడా కుక్ చేయలేదు. పర్ఫెక్ట్ రేషియోలో కుక్ చేశారు. థర్డ్ ఐటమ్ వచ్చేసింది, అందుకే స్పూన్ ఫోక్ పట్టుకొని ఉన్నా. దీని పేరు కాజూన్ గ్రిల్ చికెన్ అంట. దీని లోపల బ్రెస్ట్ పీసెస్ ఇచ్చాడు 2 స్టీమ్డ్ వెజిటబుల్స్, అసార్టెడ్ వెజిటబుల్స్. క్యారెట్ ఉంది, బీన్స్ ఉంది, బేబీ కార్న్, బెల్ పెప్పర్స్, మళ్ళీ బ్రాక్లీ కూడా ఉంది, జుకినీ కూడా ఇచ్చాడు. ఈ పక్కన కింద జ్యూస్ కనబడుతుంది కదా, దీన్ని జూ అంటారు. జూ ఎందుకంటారు అంటే ఇప్పుడు చికెన్ ఉడకబెట్టినప్పుడు కింద మాడిపోయి ఉంటది, అది దాని లోపల నీళ్ళు దాన్ని మంచిగా రుద్ది తీస్తే దీన్ని జూ అంటారు. మొత్తం స్లరీ టైప్ లో ఉంటది, స్టికీగా ఉంటది, మాయిస్ట్ గా ఉండడానికి. ఎందుకంటే అన్ని డ్రైనే ఉన్నాయి. మనకి సాస్ కావాలంటే ఇదే యూజ్ చేయాల్సి వస్తుంది. చికెన్ నుంచి వచ్చిన జ్యూసెస్ సాస్, న్యూట్రిషన్ ఎక్కువ ఉంటది అందులో అంతే. సో చికెన్ బ్రెస్ట్ కొంచెం ఓవర్ కుక్డ్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే లోపల చూడండి మొత్తం డ్రై అయిపోయింది. సాస్ అందుకే ఇస్తున్నారు. సాస్ లో ముంచుకోండి. ఇక్కడ ఉన్న మ్యాష్ పొటాటో దీని మీద పెట్టుకొని తినడం, ఇలానే తింటారు ఇక్కడ. హెల్దీ వే అంతే, ఇంకేం లేదు. వెజిటబుల్స్ ఇంపార్టెంట్, ఫైబర్ కాబట్టి. కమింగ్ టు ద టేస్ట్, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అబ్రాడ్ లో ఫుడ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. కాజూన్ స్పైస్ అనేది ఇట్స్ మైల్డ్ స్పైస్. మనం కారం తినేటట్టు ఉండదు, లైట్ గా ఉందో లేదో అన్నట్టుగా ఉంటుంది. సో హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ మీల్ ఫర్ ఎవ్రీవన్. ట్రై చేస్తే విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జాఫ్రానీ బిర్యానీ. జాఫ్రానీ బిర్యానీ అంటే సాఫ్రన్ బిర్యానీ. చికెన్ పీసెస్ ఇంకా రైస్ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ఫుడ్ కలర్ వాడినట్టయితే లేదు, ఇట్స్ డెఫినెట్లీ సాఫ్రన్. కమింగ్ టు ద టేస్ట్ అండ్ మీట్, మనకు మళ్ళీ లెగ్ సైజ్ పీసెస్ ఉన్నాయి, అన్ని జాయింట్ పీసెస్. ఎందుకంటే చాలా టెండర్ గా ఉంటాయి. రబ్బర్ గా ఉండే పీసులు తినలేము ఎక్కువ. చాలా డిఫరెంట్ గా ఉంది. సాఫ్రన్ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ మ్యారినేషన్ డిఫరెంట్ గా ఉంది. కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో టమాటా వేసారు. టమాటా ఇన్ బిర్యానీ ఇస్ నో కాంబినేషన్. బట్ స్టిల్ ఒకవేళ జాఫ్రానీ బిర్యానీ ఇలానే చేస్తారంటే ఇలానే బెటర్. మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. సో గాజర్ కా హల్వా, డ్రై ఫ్రూట్స్ లోడెడ్ గా ఉన్నాయి. టేస్ట్ చేసి చూద్దాం. చాలా డిఫరెంట్ గా ఉంది. టెక్స్చర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. క్యారెట్ ముక్కలు కూడా తగులుతున్నాయి మనకి. ఇక్కడ చూడండి, కావాలంటే క్యారెట్ పీసెస్ కనబడతాయి మొత్తం హల్వాలో. నార్మల్లీ క్యారెట్ ని తురిమి వేసి బాయిల్ చేసి దాన్ని మ్యాషీగా చేస్తారు. ఇక్కడ వీళ్ళు కట్ చేసి ఇస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ కూడా లోడెడ్ గా ఉన్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ ట్రై. మనం సెకండ్ స్పాట్ అంతేరాకు వచ్చేసినాం, విచ్ ఇస్ అంతేరా కోర్ట్యార్డ్. నానక్రామ్ గూడలో ఉంటది, 2 kilometers అవే ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. చెప్పాలంటే అంబియన్స్ చాలా బాగుంది, చాలా వాస్ట్ గా ఉంది, చాలా రిచ్ ఫీల్, వైబ్ అంతా ఓకే ఉంది. ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దామా. సో ఇక్కడ మనకు కోర్ట్యార్డ్ క్వార్టర్స్ అంట. సో ఇది జామున్ ఫ్లేవర్, ఇది 1 in a melon అంట, వాటర్ మెలన్ ఫ్లేవర్. ఇదేమో పీచ్ అంట. ఇప్పుడు ఇవన్నిట్లో నాకైతే జామున్ ఫ్లేవర్ ట్రై చేయాలని ఉంది. ఇది జిన్ బేస్డ్ డ్రింక్ అంట. ఈ క్వార్టర్ నే ఇందులో వేయాలి.
సో ఇది జామున్ ఫ్లేవర్ నుంచి తయారు చేస్తారంట. ఈ పైన కనిపిస్తున్న పొడేమో చాట్ మసాలా, ఇంక ఇక్కడ డ్రై అయిపోయిన లెమన్ పీస్ ఉంది. ఆల్కహాల్ అంతలా ఏం తెలియట్లేదు, ఫ్లేవర్స్ బాగా ఉన్నాయి. అంటే మందు తాగాలంటే మందు ఫ్లేవరే తెలవాలని లేదు కదా, ఇవన్నీ తెలవాలి. దానిలో ఉండే ఫ్లేవర్స్ తెలిసిందంటే యూల్ హ్యావ్ ఫన్. సో ప్రెజెంటేషన్ గురించి మాట్లాడాలంటే నాటు సరికి ఎలాగైతే ఇస్తారో అదే బాటిల్లో ఇచ్చారు మనకి. మన ఫస్ట్ డిష్ వచ్చేసింది విచ్ ఇస్ చికెన్ షీకులు. దీన్ని చికెన్ షీకులు ఎందుకు అంటారు అనుకుంటున్నారా? దీనికి ఉన్న ఈ పుల్లు ఉంది కదా, దీన్నే షీకు అంటారు. అంటే బార్బిక్యూ అవన్నిటికి వాడతారు కదా, అందుకే దానికి ఈ పేరు పెట్టారు. ఎలా ఉందో ట్రై చేద్దాం. ఇక్కడ మనకు సర్వ్ చేసినట్లు చూస్తే లెమన్ ని మొత్తం ఉల్టా చేసి పాజ్ గా తయారు చేస్తారు. స్క్వీజ్ చేసుకుందాం. వెరీ వెల్ బ్యాలెన్స్ స్పైసెస్ అన్నమాట. కారంగా లేదు, ఏదైనా కానీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో ఉంది. స్మోకీ ఫ్లేవర్ ఒకటి తగులుతుంది బాగా, అదే దీని ప్లస్ పాయింట్ అన్నమాట. సెకండ్ డిష్ వచ్చేసి దిస్ ఇస్ స్పెషల్ మటన్ బిర్యానీ అంట. ఇక్కడ చూసుకుంటే బిర్యానీ కలర్ డిఫరెంట్ గా ఉంది, క్వైట్ ఎల్లో గ్రీనిష్ మిక్స్ ఉంది. మటన్ పీసెస్ చాలానే ఇచ్చారు, జస్ట్ డ్రై ఫ్రూట్. ప్రెజెంటేషన్ వైజ్ చెప్పాలంటే చూడడానికే తినబుద్ధి అవుతుంది, చేత్తోనే కలుపుకొని తినడం అలవాటు నాకు. సో మటన్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా టెండర్గా ఉంది, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టెండర్ మీట్ ఇది. మీట్ చాలా టెండర్గా ఉంది, జ్యూసీగా ఉంది. బయట తింటే డ్రైగా ఉంటుంది, ఇక్కడ జ్యూసీగా ఉంది ఎందుకో. సో నార్మల్లీ మటన్ కుక్ చేయాలంటే గంటల పాటు ఉడకబెట్టాలంటారు. కొంతమంది ప్రెషర్ కుక్ చేస్తారు, కొంతమంది డైరెక్ట్ గా కుక్ చేస్తారు. కానీ దానిలో పర్ఫెక్ట్ రేషియో వాటర్ ఎంత వేయాలనేది చూసుకొని మీట్ ఒక పార్ట్ యూజ్ చేస్తున్నారంటే అది ఎంత టైంలో ఉడుకుతుందో డిఫరెంట్ ఉంటుంది. కాళ్ళ ముక్క డిఫరెంట్ ఉంటుంది, బ్రెస్ట్ ముక్క ఒక డిఫరెంట్ గా ఉంటుంది, రిబ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ మనకు రిబ్స్ ఇచ్చారు, ఇది చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది ఎందుకంటే బోన్ దగ్గర ఉంది కాబట్టి. మీట్ కూడా అంత ఎక్కువ ఉండదు చెస్ట్ ఏరియాలో, సో ఇది అందుకే చాలా జ్యూసీగా ఉంది. టేస్ట్ ఇస్ డిఫరెంట్, మీట్ ఇస్ ఆల్సో డిఫరెంట్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డెజర్ట్ వచ్చేసింది. ఇది గులాబ్ నట్ అంట. గులాబ్ జామున్ ఎలా అయితే తయారు చేస్తారో దీని లోపల కింద క్రీమ్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ పిస్తా క్రీమ్. పిస్తాషియో క్రీమ్ మధ్యలో పెట్టి దీన్ని రమ్ లోపల సోక్ చేస్తారంట. సో ఇది ఆల్కహాల్ ఇన్ఫ్యూజ్డ్ డెజర్ట్. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సో లెట్స్ ట్రై. మైండ్ బ్లోయింగ్ అసలు. నార్మల్లీ గులాబ్ జామున్ చాలా ప్లేసెస్ లో తిన్నా, ఇక్కడ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. రమ్ ఫ్లేవర్ నాకు అర్థం అవ్వట్లేదు, అంటే ఉంది కానీ అర్థం అవ్వట్లేదు ఎందుకంటే షుగర్ సిరప్ పవర్ ఎక్కువ ఉంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంది. పిస్తాషియో క్రీమ్ అయితే చాలా రిచ్ గా ఉంది, స్మూత్ సిల్కీగా. అసలు ఎలా చెప్పాలి అర్థం అయితే లేదు, మీరే వచ్చి తింటే అర్థం అవుతుంది అసలు. ఇక మన లాస్ట్ స్పాట్ వచ్చేసి ఆరంభం. ఇది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే ఉంది, యుఎస్ ఎంబసీ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ట్ చేసిన రెస్టారెంట్ ఇది. ఆమె ఎలాగో ఫిట్నెస్ లో ఉంది, మనల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడాలని ఇట్లా మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతిదీ మీకు మిల్లెట్ బేస్డ్ ఇంకా హెల్దీగానే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ ట్రై చేస్తున్నా. అప్పటి వరకు వీడియో ఇంతవరకు చూసారు, లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కొట్టండి, గంట కొట్టడం మర్చిపోద్దు. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మిల్లెట్ నూడిల్స్. లెట్స్ ట్రై. చాలా సాఫ్ట్గా, మరీ మన బయట దొరికేటట్టు లాంగ్గా లేవు కానీ. నూడిల్స్ చాలామంది కెచప్ తీసుకుంటారు, బట్ ఐ వోంట్ డూ దాట్ ఎందుకంటే సీజన్ 2 ఫిట్నెస్, మనం కూడా అదే చేస్తున్నాం. కెచప్ వదిలేద్దాం, ఇదే తిందాం. చెప్పాలంటే లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, లాట్స్ ఆఫ్ నూడిల్స్, చాలా అంటే చాలా మౌత్ఫుల్గా ఉంది. ఇది మొత్తం మీరు తిన్నారంటే ఓ రోజంతా తినకుండా కూడా బతికేసొచ్చు, అంత హెవీగా ఉంటుంది. ప్రెజెంటేషన్ వైజ్గా చూస్తే బనానా లీఫ్ ఉంది, టేబుల్స్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి, అంటే పక్కా హోమ్లీ ఫీచర్ లాగా కనపడుతుంది మొత్తం. ఇంకా నూడిల్స్ ఆర్ ఫైన్, వేరే ఐటమ్స్ కూడా వస్తున్నాయి, అవి చూద్దాం. ఎనివే ప్యూర్ వెజ్ ఇది, అది గుర్తుపెట్టుకోండి మీరు. మన థాలీ అయితే వచ్చేసింది. నేను ఆల్రెడీ 2 చోట్ల ఫుల్గా తినేసి వచ్చిన. సో నా ఇదంతా కంప్లీట్ చేయడం నా వల్ల కాదు, ఒక మంచి 3 సార్లు తింటాడు, కాకపోతే నా వల్ల అది కూడా అవ్వదు. మీకోసం నేను కొంచెం ట్రై చేసి చూస్తా. సమ్ రైస్, సమ్ సాంబార్. మిల్లెట్ ఫస్ట్ టైం తింటున్నారంటే దేంతోనైనా కలుపుకొనే తినండి. దట్ విల్ మేక్ యువర్ టేస్ట్ బడ్స్ హెల్ప్ ఇట్ టు ఫీల్ దట్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో ఫర్ యువర్ మౌత్ ఫీల్ ఆల్సో. పుట్టిగా తిన్నారంటే మీకు ఏదో మట్టి తిన్నట్టు అనిపిస్తుంది, ఇది అన్నిటితో కలుపుకొని తిన్నారంటేనే మీకు మంచిగా అనిపిస్తుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ ఏమనాలి, ఇక ఫైబర్లో రిచ్ ఉంటుంది, గట్ హెల్త్ మంచిగా ఉంటుంది, ఇట్స్ ప్రోబయోటిక్ ఆల్సో. ఇక్కడ మనం పెరుగు ఇచ్చారు కదా, ఇన్ ది ఎండ్ పెరుగు వల్లనే మనకు ప్రోబయోటిక్ అనేది వస్తుంది. గట్ హెల్త్ మంచిగా ఉంటుంది, ఫ్యాట్ సెల్స్ తక్కువ అవుతాయి, యుల్ హ్యావ్ మోర్ ఎనర్జీ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఈ ఇంట్రెస్టింగ్ డెజర్ట్ ఏందో చక్కెర పొంగలి అంట, నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, బట్ లెట్స్ ట్రై. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, షుగర్ పర్ఫెక్ట్గా ఉంది, అది షుగరో బెల్లమో నాకు తెలీదు,
బట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. బౌల్ అంతా ఒకటేసారి తినేసేవచ్చు మీరు ఆరామ్సే. అంత స్వీట్ లేదు, అంత తక్కువ లేదు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ యువర్ టేస్ట్ బడ్స్. సో మన డెజర్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే యూ హ్యావ్ మిల్క్ కస్టర్డ్ లాగా చేసేసి దీని లోపల డ్రై ఫ్రూట్స్ వేసి మరీ ఇచ్చారు. జాగరీ బేస్ కాబట్టి లెట్స్ హిట్ ఇట్. టిపికల్ నార్త్ ఇండియన్ డిష్ లాగా ఉంది. కీర్ అంటేనే నార్త్ది. చాలా బాగానే యూజ్ చేశారు అన్ని. ఈరోజు చూసారు కదా 4 ప్లేసెస్కి వెళ్ళాం. ఫస్ట్ ప్లేస్ వాజ్ మామాలోలాస్ పెంట్ హౌస్. అక్కడ వెళ్ళి మనం 3 నాన్ వెజ్ స్టార్టర్స్ ట్రై చేసాం, ఒక డెజర్ట్ ట్రై చేసాం. సెకండ్ ప్లేస్ వాజ్ ఆర్ ఫేవరెట్ యాంటెరా. యాంటెరాలో ప్రతి ఐటమ్ బాగానే ఉండే, బట్ మస్ట్ ట్రై ఐటమ్ వాజ్ దట్ గులాబ్ జామున్ రమ్ థింగ్. మనం ఆరంభంకి వెళ్ళాము, దట్ ఈస్ రకుల్ ప్రీత్స్ కిచెన్. సో అక్కడికి వెళ్ళాము. వీ హ్యాడ్ టు ట్రై ఆల్ ద మిల్లెట్ స్టఫ్ విచ్ వాజ్ హెల్దీ అండ్ వాజ్ ఫుల్. ఓకే, సో నానక్రామ్ గూడ సైడ్ వెళ్ళారంటే పక్కా ఈ ప్లేసెస్ ట్రై చేయండి. you'll have fun. Until then, Vikram Singh signing off. Like, share, subscribe. Virally Food. బిర్యానీ మంచిగా తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వాలంటే పెరుగు వేసుకోవాలి. మీట్ ని టెండర్ చేసినట్టే మన కడుపును కూడా టెండర్ గా చేస్తుంది. సో దుండిగల్ బిర్యానీ నేను ఫస్ట్ టైం వండడం, తినడం అయితే ముందు చాలా సార్లు తిన్నా. ఫస్ట్ టైం వండా, కానీ సేమ్ లెవెల్లో ఉంది.